హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా డెవలపర్స్. నా పేరు మస్తాన్. ఈరోజు మనము మెగా డెవలపర్స్ వాళ్ళకి సంబంధించిన మెగా సన్ రైజ్ అపార్ట్మెంట్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ హరిపురి కాలనీలోని రోడ్ నెంబర్ 2లో అయితే ఉంది. సో ఈ ప్రాపర్టీ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే, సో ఈ ప్రాపర్టీ నుంచి మనం ఎగ్జాక్ట్లీ కామినేని హాస్పిటల్స్ అండ్ కామినేని ఫ్లైఓవర్ వచ్చేసి మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. అండ్ మనకు లక్కీ రెస్టారెంట్స్ వచ్చేసి 500 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. అండ్ నక్షత్ర హాస్పిటల్ మనకు వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనము దిల్షుఖ్నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే, విక్టోరియా మెమోరియల్ అయితే మనకు మెట్రో స్టేషన్ జస్ట్ మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది. అండ్ మనకు మినీ శిల్పారామం వచ్చేసి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది. సో అన్ని విధాలుగా మనకు ఎడ్యుకేషన్ పరంగా అయినా, అండ్ హాస్పిటల్ పరంగా అయినా, అండ్ లైఫ్ స్టైల్ పరంగా అయినా, సో మనకు బాగా డెవలప్ అయిన ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ఉంది. సో నేను చూపించే ప్రాపర్టీస్ మొత్తం మీకు నేను రేపొద్దున మీరు రీసేల్ చేసుకోవాలన్నా కూడా మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో అలాంటి ప్రాపర్టీస్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ ప్రాపర్టీ గురించి ఇప్పుడు మనము మెగా సన్ రైజ్ గురించి తెలుసుకుంటే, సో ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు 340 గజాల్లో అయితే కట్టడం అయితే జరిగింది. సో ఫ్లోర్కి వచ్చేసి మనకు ఒకటే ఫ్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా మనకు 3 BHK అండ్ నార్త్ ఫేస్. కంప్లీట్గా ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి మనకు 4 ఫ్లోర్లు మాత్రమే వస్తున్నాయి. సో దాని పరంగా మనం చూసుకుంటే యూడిఎస్ వచ్చేసి 85 గజాలు అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మనకు యూడిఎస్ 85 గజాలు ఉండడం వల్ల ఏమవుతుంది, మనకు ఎటువంటి పార్కింగ్ ఇష్యూ అయితే ఉండడం లేదు. సో దీంట్లో కూడా మనకు ఈ అపార్ట్మెంట్లో కంప్లీట్గా క్వాలిటీతో అయితే బిల్డ్ చేస్తున్నారు. సో మీరు చూస్తున్నారుగా, గ్రనైట్ కూడా మనకు లపోత్రా యాంటీస్క్రిడ్ గ్రనైట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో చూస్తున్నారుగా ఎంత నీట్గా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారో. సో దీంట్లో వచ్చేసి మనకు ఎమ్యూనిటీస్లో జనరేటర్ అండ్ పార్కింగ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకు ఈచ్ అండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2484 SFT అయితే రావడం అయితే జరుగుతుంది. సో వీళ్ళైతే మనకు SFT వచ్చేసి 7000 పర్ SFT అయితే వీళ్ళు ప్రైస్ అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు 5 lakhs అయితే చెప్తున్నారు. సో దాంట్లో కూడా మీరు నెగోషియేట్ అయితే చేయొచ్చు. సో ఈ ప్రాపర్టీ గురించి మొత్తం మనము అపార్ట్మెంట్ ఫ్లోర్కి వెళ్ళేసి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఇంకా మనము ఫ్లాట్ని చూసుకుంటే, సో మనము ఫ్లాట్లో ఎంటర్ అవ్వగానే మనకు ఇటుపక్క లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లిఫ్ట్లో కూడా వీళ్ళు ఎలివేషన్ చూడండి, మనకు అలాస్కా స్టోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎంత నీట్గా అయితే వీళ్ళు క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారో. సో అలాగే మనము ఇక్కడ ఇటుపక్క చూసుకుంటే మనకు కారిడార్ కూడా మనకు చూసుకుంటే చాలా విశాలంగా అయితే ఉంది. మనకు ఇటుపక్క మనం చూసుకుంటే కంప్లీట్గా గ్రిల్ ప్రొవైడ్ చేసుకొని, సో యాజ్ యూజువల్ మనము ఇటుపక్క, సో దీని తర్వాత మనం గ్రిల్ ప్రొవైడ్ చేసుకుంటే, సో మనకు సేఫ్టీ పరంగా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ కూడా మనము గ్రిల్ ప్రొవైడ్ చేసుకోవాలి. అండ్ ఇటు పక్క కూడా మనం గ్రిల్ ప్రొవైడ్ చేసుకుంటే కంప్లీట్గా మనకు ఇండివిజువల్ హౌస్ మాదిరే ఉంటుంది. అండ్ మనకు లోపల చూసుకుంటే మనకు వీళ్ళు ప్రొవైడ్ అయితే మనకు టేక్వుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు మెయిన్ డోర్ పక్కనే వెంటిలేషన్ కోసం పెద్ద విండో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని కూడా కంప్లీట్గా స్టోన్స్ అయితే వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. సో మనము హాల్ చూసుకుంటే 2484 SFT చాలా విశాలంగా, చాలా పెద్దగా అయితే ఉంటుంది. మనకు దీనిలో కూడా మనకు హాల్లో ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే, వీళ్ళు టైల్స్లో వచ్చేసి మనకు 2x4 టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా మనకు ఆల్మోస్ట్ 90% వరకు అయితే కంప్లీట్ చేయడానికి అయిపోయింది. సో ఇది రెడీ టు మూవ్లో ఉంది మనకు ఈ ప్రాపర్టీ వచ్చేసి. సో మనకు హాల్లో కూడా మనం చూసుకుంటే, సో వెంటిలేషన్ మనము న్యాచురల్ లైట్ మనకు ఇంట్లోకి వచ్చేటట్టు మనకు పెద్ద పెద్ద విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు గ్రనైట్తో ఇల్లు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు దీని మీద UPVC అండ్ గ్రిల్ కూర్చోబెట్టేటప్పుడు నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది మనకు. సో కిచెన్లో వచ్చేసి మనకు ఎటువంటి సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ అయితే చేయడం లేదు. సో మనం ఏదైనా సెల్ఫ్లు కానివ్వండి, ఏదైనా చేయించుకోవాలంటే మనము వుడ్ వర్క్లు మాత్రమే చేయించుకోవాలి. సో దానివల్ల ఏమవుతుంది, మనకు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసము పెద్ద విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఏమైనా మన పెద్ద సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ సజ్జ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు పక్క నుంచి చూసుకుంటే మనము వాష్ ఏరియా ఇక్కడ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. చూడండి, చాలా పెద్ద విశాలంగా అయితే ఉంది మనకు. సో ఇది వాష్ ఏరియా. కంప్లీట్గా మీరు చుట్టుపక్కల చూసుకుంటే కంప్లీట్గా అపార్ట్మెంట్ కల్చర్ అయితే మీకు కనిపిస్తుంది. సో మీరు రేపొద్దున ఈ అపార్ట్మెంట్ని మీరు రీసేల్ చేసుకోవాలనుకున్నా, లేదంటే మీరు కిరాయికి ఇవ్వాలనుకున్నా కూడా మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే, సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు చాలా పెద్ద సైజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ వెంటిలేషన్ కోసము మనకు 2 పెద్ద పెద్ద విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు ఇక్కడ ఇంటీరియర్తో చేయించుకుంటే, సో మనకు మంచి వుడ్ వర్క్ వస్తుంది ఇక్కడ. సో కంప్లీట్గా మనకు వుడ్ వర్క్ ఇంటీరియర్తో చేయించుకుంటే బెడ్రూమ్ అనేది ఇంత పెద్దగా ఉంది కాబట్టి మనకు చాలా నీట్గా అయితే మనకు కనిపిస్తుంది. అండ్ మనకు దీంట్లో కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకుంటే ఇంకా మనకు చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది.
అండ్ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు మనకు ఇక్కడ వాష్రూమ్లో చూసుకుంటే మనకు ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్లో ఏమవుతుందంటే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ చేయించుకుంటే మనకు మన రిమైనింగ్ ఏదైనా క్లాత్స్ ఇక్కడ పెట్టుకోవడానికి అండ్ మనకు రెడీ కావడానికి ఇక్కడ మనము కంప్లీట్గా వుడ్ వర్క్లోనే అరేంజ్ చేయించుకోవచ్చు. అదొక ఫెసిలిటీ ఉంది. అండ్ దాంతోపాటు మనకు వాష్రూమ్స్ చూపించుకుంటే మీరు వాష్రూమ్స్లో వచ్చేసి మనకు కంప్లీట్గా 2x4 టైల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కింద యాంటీస్క్రీట్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకు వాల్ మిక్చర్లు అండ్ సింగిల్ సీట్ కమోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో కూడా మనకు ఇచ్చే కంపెనీ అయితే కంప్లీట్గా సెరా కంపెనీ అయితే ఇస్తున్నారు. సో రిమైనింగ్ మనము అదర్ బెడ్రూమ్స్ చూసుకుంటే గెస్ట్ రూమ్. సో గెస్ట్ రూమ్లో కూడా యాజ్ ఇట్ ఈస్ మనకు విండోస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో వెంటిలేషన్ పరంగా మనకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ మనకు దీనిలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు మాస్టర్ బెడ్రూమ్ లాగానే ఇక్కడ ప్రతి దాంట్లో మనకి ఏం చేస్తున్నారంటే డ్రెస్సింగ్ టేబుల్ అరేంజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ స్పేస్ అయితే క్రియేట్ చేశారు. సో మనం ఇక్కడ కమోడ్స్ చేయించుకుంటే నీట్గా అయితే ఉంటుంది మనకు. అండ్ వాష్రూమ్స్ చూస్తున్నారుగా. సో వాష్రూమ్లో కంప్లీట్గా మనకు 2x4 టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఎలా అయితే ఉందో సో యాజ్ ఇట్ ఈస్ దాని ప్రకారమే మనకు ప్రతి బాత్రూంలో కూడా ఇస్తున్నారు. సో దీంట్లో కూడా సింగిల్ సీట్ అండ్ మనకు వాల్ మిక్చర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నీట్గా మనకు చూస్తున్నారుగా, క్వాలిటీ చూస్తున్నారుగా. సో మనకు ఎంత నీట్గా మనము వీళ్ళు వర్క్ అయితే చేపిస్తున్నారో. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో రిమైనింగ్ వర్క్ ఉండేది ఓన్లీ మనకు ఫ్లోరింగ్ వర్క్ మాత్రమే రిమైనింగ్ మనకు ఉండేది. సో ఇంకో బెడ్రూమ్. సో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానివ్వండి మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవే ప్రొవిజన్స్ ఏదైతే దాంట్లో ఇచ్చారో సో అవే ఇస్తున్నారు. దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు డ్రెస్సింగ్ ఇక్కడ మనము వుడ్ వర్క్తో చేయించుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు వాష్రూమ్లో కూడా సేమ్ అదే వచ్చినారు. సో ఇది మనకు సో కంప్లీట్గా నీట్ వర్క్ అయితే మనకు నీట్గా ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ఫినిషింగ్ కూడా చాలా బాగా అయితే ఉంది మనకు. అండ్ మనకు పూజ రూమ్ చూసుకుంటే కిచెన్ పక్కనే పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడైతే మనకు పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చూస్తున్నారుగా. సో ఇది కూడా ఆల్మోస్ట్ వర్క్ అయితే ఫినిషింగ్ అయిపోయింది కంప్లీట్గా. మనకు రిమైనింగ్ వర్క్ ఉన్నది ఏంది అంటే మనకు దీంట్లో ఓన్లీ ఇప్పుడు మనకు టైల్స్ వర్కే ఉంది, కింద ఫ్లోరింగ్ వర్క్. అది కంప్లీట్ అయిపోతే మనకు కంప్లీట్గా వర్క్ అయితే ఫినిషింగ్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ మనకు పెయింట్ వర్క్ అన్నీ రిమైనింగ్ కంప్లీట్గా మనకు దాని తర్వాత ఒక 1 మంతే పడుతుంది మనకు. ఆల్మోస్ట్ మీకు ఒకవేళ ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకు వీళ్ళు మీకు 1.5 మంత్ లోపల మీకు హ్యాండ్ ఓవర్ అయితే చేస్తున్నారు. సో లోన్ పరంగా చూసుకుంటే మనకు మీ సిబిల్ని బట్టి లోన్ కూడా మీకు 90% దాకా వస్తుంది. సో మీ సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది లోన్ ఎంత వస్తుంది ఏంలే అనేది. అండ్ మనకు ప్రాపర్టీ కూడా రేపొద్దున మనం సేల్ చేసుకోవడానికి మనకు ఎట్లా ఉండాలి అంటే ఈజీగా ఉండాలి. సో ఇప్పుడు మనము ఎక్కడో కొనేసి రేపొద్దున రీసేల్ చేసుకోవాలన్నా మనకి ఇబ్బంది పడకుండా సో ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇట్లాంటి నేను చూపించే ప్రాపర్టీస్ ఏమున్నాయంటే మీకు రేపొద్దున రీసేల్ చేసుకోవడానికి కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇటు పక్క నుంచి చూసుకుంటే మీకు ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్లీ వచ్చేసి మీకు సాయి గ్రామర్ హై స్కూల్ ఆపోజిట్లోనే ఉంటుంది. సో మనకు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మనకు ట్రాన్స్పోర్ట్కి కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో మనకు ఎటు పక్క నుంచి చూసుకున్నా కూడా మనము మన డెస్టినేషన్కి ఈజీగా రీచ్ అయిపోవచ్చు. అండ్ 30 feet రోడ్ ఉంది ముందర. సో మనకు సేఫ్టీ పరంగా కానివ్వండి, సేఫ్టీ పరంగా మనం ముందర గ్రిల్స్ కట్టించుకుంటే కంప్లీట్గా మీకు ఎలా ఉంటుంది ఇండివిజువల్ హౌస్ మాదిరే ఉంటుంది. సో మీకు సేఫ్టీ పరంగా రేపు పొద్దున మీరు బయటికి పోయినా కూడా మీ పేరెంట్స్ ఉన్న ఎవరున్న పిల్లలు ఉన్న సేఫ్టీ పరంగా కూడా మీకు ఎవరు కూడా లోపలికి రావడానికి ఆప్షన్ ఉండదు. సో లిఫ్ట్ పక్కన మీరు గ్రిల్ అనేది ప్రొవైడ్ చేయించుకుంటే సో మీకు కంప్లీట్గా ఇండివిజువల్ హౌస్ మాత్రమే ఉంటుంది. అండ్ హాల్ కూడా వచ్చేసి మీకు కంప్లీట్గా చాలా పెద్దగా ఉంది కాబట్టి మీరు దీంట్లో వుడ్ వర్క్తో మీరు డిజైన్ వర్క్ చేయించుకున్నారనుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. సో కంప్లీట్గా ఇక్కడ మనం వుడ్ వర్క్ చేయించుకుంటే సపరేషన్ అయిపోతుంది. అండ్ మీకు ఇక్కడ కూడా మీకు పాయింట్స్ అయితే ఇచ్చారు. సో మీకు ఎటు కావాలంటే అటు మీరు టీవీ యూనిట్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇటైనా పెట్టుకోవచ్చు, మీరు మీ ఆప్షన్. సో మనము పెట్టుకోవాల్సింది ఏంది, ఇక్కడ మనం జస్ట్ ఇంటీరియర్తో వుడ్ వర్క్ మాత్రమే చేయించుకోవాలి. హాల్ అండ్ డైనింగ్ హాల్ సపరేషన్ చేయించుకుంటే కంప్లీట్గా వేరే వేరేగా అయితే వచ్చేస్తుంది మీకు. సో చూడండి మీకు ప్రాపర్టీ అండ్ లోన్ కూడా మీకు మీ సివిల్ని బట్టి మాత్రమే వస్తుంది. అండ్ మనకు 7,000 అంటే మనకు ఈ ఏరియాలో అంటే చాలా రీజనబుల్. అండ్ మనము రేపు పొద్దున్న రీసేల్ చేసుకోవాలన్నా కూడా మన పెట్టిన పెట్టుబడి ఈజీగా అయితే ఇట్లాంటి ప్రాపర్టీస్ అయితే వస్తుంది. అండ్ దాంట్లో కూడా మనకు 340 గజాల్లో మనకు ఫ్లోర్కి ఒకటే ఇస్తున్నారు. అది కూడా 4 ఫ్లోర్లు కాబట్టి మనకు యూడిఎస్ కూడా 85 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. సో మనకు పార్కింగ్ ఇష్యూ ఉండదు. అండ్ మనకు జనరేటర్ ఇస్తున్నారు. సో పవర్ బ్యాకప్ కూడా ఇస్తున్నారు. మనకు ప్రతి బెడ్రూమ్ ప్రతి హాల్లో కూడా మనకి ఏం చేస్తున్నారంటే ఒక ఫ్యాను, ఒక ట్యూబ్ లైట్, ఒక సాకెట్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకు పవర్ బ్యాకప్ కూడా ఉంది.
సో మీకు ఎటువంటి ఇష్యూ లేని సైట్. సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చింది అనుకోండి, నేను మీకు డైరెక్ట్ కంపెనీ వాళ్ళ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, స్క్రీన్ మీద నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఆ నెంబర్ కాల్ చేసి ఫర్దర్గా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకున్నా, మీకు లొకేషన్ కావాలనుకున్నా, లేకుంటే బ్రోచర్ కావాలనుకున్నా మీరు కాల్ చేసి డైరెక్ట్ మాట్లాడొచ్చు. సో మీకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు, మీకు అక్కడి నుంచి వాళ్ళు గైడ్ అయితే చేస్తారు. సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మెగా డెవలపర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.